హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ వారికి మాత్రం ఏనండి. ఇది ప్రతి తల్లికి ప్రతి కొడుక్కి సంబంధించింది. ఒక తల్లి ఒక కొడుక్కి ఒక క్వశ్చన్ వేసిందంట. ఏమనంటే, నానా నేను చనిపోయేటప్పుడు నువ్వు ఏడుస్తావా అని. ఇదేం క్వశ్చన్ అమ్మా అని ఆ కొడుకు అన్నాడంట. ఇదేం క్వశ్చన్ అడుగుతున్నావు అని అంటే, నాకు ఆన్సర్ కావాలి నాన్న అని ఆ తల్లి కొడుక్కి అడిగిందంట. అడిగితే కొడుకు నవ్విసుకొని డ్యూటీకి వెళ్ళిపోయాడట. మళ్ళీ మరుసటి రోజు అదే క్వశ్చన్ అడిగిందంట. ఏమనంటే, నాన్న నేను చనిపోతే నువ్వు ఏడుస్తావా అని. అప్పుడు అన్నాడంట కొడుకు, రేపు ఆదివారం అమ్మ, రేపు తీరిగ్గా ఇద్దరం మాట్లాడుకుందాం, డ్యూటీకి వెళ్ళిపోతాను నవ్వుకొని కొడుకు వెళ్ళిపోయాడంట. ఎందుకో కొంతమంది తల్లులకి కొంతమంది తండ్రులకి పిల్లల మీద డౌట్ లేకపోతే ప్రేమ, కొంతమంది నేను అనేది ఏంటంటే, కొంతమంది పిల్లలు బయటికి ప్రేమ చూపించరు. మా అమ్మ ఎలాగా, మా నాన్న ఎలాగా, తోపు తొక్క అని ఎదటి వాళ్ళ దగ్గర మాట్లాడరు. అలాంటప్పుడు కొంతమంది ఏమనుకుంటారు అంటే ప్రేమ లేదేమో అని అనుకుంటారు. అది ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదండి. కొంతమందికి గుండెల్లో ఉంటుంది ప్రేమ. ఆ ప్రేమ ఎక్కువ, బయటికి చూపించిన ప్రేమ కన్నా గుండెల్లో ఉన్న ప్రేమ ఎక్కువ. అయితే మరుసటి సండే వచ్చింది. సండే వచ్చిన తర్వాత తల్లికి పిలిచాడు, కూర్చోబెట్టుకున్నాడు పక్కన. నన్ను ఏదో అడిగావు కదమ్మా అనేసి అంటే, అవునానా నేను చనిపోతే నువ్వు ఏడుస్తావా అని అడిగాను అంటే, అప్పుడు ఆ కొడుకు ఒక్క మాట చెప్పాడంట. ఏమని తెలుసా? అమ్మా నువ్వు చనిపోతే నేను ఏడుస్తాను ఏడను అది నీకు తెలియదు కదా, నువ్వు చూడలేవు కదా అంటే, అదేంటి నాన్న అలాగంటున్నావు అని. అంతే కదా నాన్న, నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో ఏడవని క్వశ్చన్ అది కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే నువ్వు చనిపోతే నేను ఏడుస్తాను ఏడననేది నీకు కనిపించదు. నీకే కాదు, ప్రపంచంలో ఎవరికీ కనిపించదు. నువ్వు అడిగే క్వశ్చన్ ఇది కనబడి నీ క్వశ్చన్ వేసావు అని అన్నాడు. లేదు నాన్న నాకు అది చెప్పు నాన్న తల్లి అడిగిందట. నవ్వుతో ఇప్పుడు ఒక మాట అన్నాడట. అమ్మా నువ్వు చనిపోయేటప్పుడు నేను ఏడుస్తానా ఏడనని పక్కన పెట్టు. నువ్వు బ్రతికుండగా నాకు పెద్ద దీని మీద కాకపోయినా నాకు తగినట్టు నిన్ను కంటిలో నీరు రాకుండా చూసుకుంటాను. అది నాకు కావాలి తప్ప నువ్వు చనిపోయిన తర్వాత ఏడ్చిస్తే ఏమొస్తుంది? ఉండేటప్పుడు తల్లిని బాధ పెట్టేసి చనిపోయేటప్పుడు ఏమొచ్చేస్తుంది? ఉండేటప్పుడు తల్లిదండ్రులను చూసుకొని అన్ని విధాలుగా చూసుకుంటే, చనిపోయిన తర్వాత నేను ఏడుస్తానే అనేది మీరు చూడరు కదా. నేను ఇప్పుడు నీ కంటి నీళ్ళు రాకంటాను, డాడీని నిన్ను చూసుకుంటాను, అంతే చాలమ్మా, అవన్నీ నువ్వు మర్చిపోమ్మా అనేసి కొడుకు తల్లికి సమాధానం చెప్పాడట. సమాధానం అంటే ఆన్సర్ చేశాడు. అయితే నేనేమంటానంటే, ఆవిడ క్వశ్చన్ వేసిన తప్పేం లేదు, కానీ ఆ క్వశ్చను తెలిసిన వాళ్ళైతే వేయకూడదు. తనకు పాపం తెలియలేదో లేకపోతే ఆలోచన వల్ల వేసింది. మన బిడ్డలు మనకు చూస్తున్నారా లేదా అది మనకు తెలుసు. ఎవరు ఎన్ని మాటలు చెప్పుకొని అది పక్కన పెట్టేసాయండి. మన బిడ్డలు చూడకపోతే మనం ఈరోజు ఇలా ఉండం. మన పెద్ద మేడలు, పెద్ద బిల్డింగ్లు, పెద్ద వడ్డానాలు అవసరం లేదు. మనం కట్టుకోవడానికి బట్ట, కడుపుకు తిండి పెడితే అమ్మ అని పిలిస్తే చాలు. అంతకన్నా ఇంకేం కావాలండి? అలాగా కొంతమంది ఏంటంటే, ఎవరైనా వెళ్ళామనుకో, వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకో, అమ్మ మీద ప్రేమ చూపించినట్టుగా ఇటు అమ్మ అటు అమ్మ ఇద్దమ్మ అదమ్మ పక్కన కూర్చొని బుర్ర పెట్టి అమ్మ ఒడిలో బుర్ర పెట్టేసి ఏమి డ్రామాలు ఆడతారు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా అండి లాస్ట్లో, ముందంతా బాగానే ఉంటారు, లాస్ట్లో చూడరు. ఎవరికైతే హృదయంలో నిజంగా ప్రేమ ఉంటుందో ఆ కొడుకులు మాత్రం
ఎవరు కొడుకులు అవని కంపల్సరిగా కష్టము సుఖము అన్నీ చూసుకుంటారు. అర్థమైందండి. కోపం ఇంకొకటి, ఎవరి పిల్లలకైతే కోపం ఎక్కువ ఉంటుందో ఆ పిల్లలే బాగా చూసుకుంటారు తల్లిదండ్రులకి. కోపము ఎక్కువ ఉంటుంది, అది చిన్న మాటకి కోపం అవుతారు, పెద్ద మాటకి కోపం అవుతారు, మనం బాధపడతాం. కానీ బాధపడవలసిన అవసరం లేదు. ఆ పిల్లలే మనకు ఒక వయసు వచ్చేటప్పటికి మన కాలుకి చెయ్యికి ఆ పిల్లలే అవుతారు. అది అయితే తను నాలాట తెలివైందయో తెలివి తక్కువదయో తెలియదు, కొడుకు అలా క్వశ్చన్ వేసింది. ఆ క్వశ్చన్ ఎవ్వరూ కూడా వేయకూడదండి. ఎందుకంటే ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు, గుర్తొచ్చిందా? గుర్తుందా మీకు? లాస్ట్ వరకు ఎందుకు చూడమంటే, నువ్వు చనిపోయేటప్పుడు నీకు తెలియదు నేడుస్తూనే అన్నా, ఉండేటప్పుడు కంటి నీరు పడకుండా నేను చూసుకుంటానమ్మా, అదే నీకు కావాలి సంతోషం అని చెప్పాడు. రాంగ్ అంటారు, రైట్ అంటారా? మీరే చెప్పండి. బాయ్ అండి. ఇది ప్రతి తల్లిదండ్రికి నేను ఆన్సర్ ఇచ్చాను. ఓకేనండి, బాయ్.